చంద్రయ్య అనే వ్యక్తికి కాకమ్మ అనే యువతతో కొత్తగా పెళ్ళైంది. అతని జాబ్ రీత్యా ఏంటంటే ఈ చంద్రయ్య కాకమ్మతో సుబ్బవరం అనే గ్రామంలో కాపురం పెట్టాల్సి వచ్చింది. సుబ్బవరం ఊరంతా ఏంటంటే ఎంత తిరిగినా వాళ్ళకి అద్దెకి ఒక ఇల్లు కూడా దొరకలేదు. వాళ్ళకి ఏంటంటే ఊరి చివర తాళం వేసిన ఒక అందమైన భవంతి కనిపించింది. దాని గురించి ఊరి వాళ్ళని ఆరాధిస్తే అది డబ్బయ్య అనే ఒక వ్యాపారిది అనమాట. ఇందుకీ ఆ డబ్బయ్య ఏంటంటే ఎన్నో ఏళ్ళ కింద ఒక పడవ ప్రమాదంలో కుటుంబంతో సహా మరణించాడు. ఆయన అప్పటి నుంచి ఆ ఇంటి మీద మమకారం తీరక అక్కడ పిశాచ రూపంలో తిరుగుతున్నాడు అంటారు. ఎవరైనా మొండిగా ఇంటి చేరితే భయపడి పారిపోయేలా చేస్తున్నాడు అంటారు. ఊళ్ళో వాళ్ళంతా చెప్పింది విని ఏంటంటే చంద్రయ్య దిగాలు పడిపోయాడు. నాకు అసలే భూతాలన్న పిశాచని చచ్చేంత భయం, ఆ ఇల్లు మనకు వద్దులే అని భార్యతో అన్నాడు. ఇక్కడ కాకమన్నది నాకు అలాంటి వాటిలో నమ్మకం లేదు, నిజంగా ఉన్నా భయపడను, ఇంట్లో అయితే మన అద్దె కూడా ఇవ్వనవసరం లేదు, ఆ పిశాచాన్ని నేను చూసుకుంటాను కాకమన్నది. ఇంక చంద్ర చేసేదేం లేక కాకమ్మ మాట సరే అన్నాడు. ఆ ఇంటి తాళం చెవి గురించి అడిగితే దాని గురించి మాకు ఎవరికి తెలియదని చెప్తే కావాలంటే తాళం బద్దలు కొట్టడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఊళ్ళో వాళ్ళు చెప్పారు. ఇదేదో బాగానే ఉందని చెప్పి చంద్ర ఏం చేశాడంటే కాకమ్మ ఇద్దరు కలిసి తాళం బద్దలు కొట్టి ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్ళారు. అక్కడ పరిస్థితి చూసి వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు తలుపులు మూసిన ఇల్లు చాలా కాలం క్లీన్గా లేని ఇల్లు ఎలా ఉంటుంది? బూజులు పట్టేసి క్లీన్గా అశుభ్రంగా ఉంటుంది. కానీ అక్కడ మచ్చ కూడా బూజు లేదు. పైపెచ్చి ప్రతి గది అందంగా శుభ్రంగా ఉంది. ఎక్కడ సామాన్ అక్కడ నీట్గా ఉన్నాయి. అంతేకాక గదిలో మంచం దాని మీద పరిచి ఉన్న ఒక దుప్పటి వాళ్ళకి కంటపడింది. అది చూసి చంద్రయ్య వణికిపోయాడు. ఇల్లు తీరు చూస్తుంటే నిజంగానే దయ్యం ఇక్కడ పిశాచ రూపంలో తిరుగుతున్నట్టు ఉంది అని చెప్పాను. తెలిసిపోతున్నారంటే అలా కాకమ్మ అది విని అంటుంది, నేను చూసుకుంటాను ఏం భయం లేదన్నాడు. ఈ లోపల నుంచి ఒక హడావుడిగా ఒక ఆకారం ఎగురుకుంటూ వచ్చింది. వెంటనే అన్నది, ఆ డబ్బాయి నేనే. ఎంత డబ్బు పోసి బాగా అందం కట్టుకున్న ఈ భవంతిని మీద మమకారం తీరక నేను పిశాచ రూపంలో దీన్ని కట్టిపెట్టి తిరుగుతున్నానని చెప్పాడు. అంటే వాళ్ళ ముందు ప్రత్యక్షంగా చెప్పి మళ్ళీ అన్నట్ట డబ్బయ్య, మీరు ఇంట్లో ఉండ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఇంటిని ఎప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా రేపొద్దునైనా సరే శుభ్రంగా ఉంచాలి, అలా ఉంచకపోతే మిమ్మల్ని పట్టి పీడిస్తాను జాగ్రత్త అని చెప్పింది. పిశాచాన్ని చూసి భయపడిపోయాడు చంద్రయ్య. అప్పుడు కాకమ్మ భుజం తట్టి పిశాచంతో అంటుంది, ఇంతకీ అది సరే నువ్వు ఇంట్లో ఏ గదిలో ఉంటావు? పిశాచం కాకమ్మకి తాను ఉండే గదిలో చూపించి ఆ గదిలో మాత్రం అడుగు పెట్టద్దని చెప్పింది. ఈ విధంగా కాకమ్మ ఏంటంటే పిశాచం ఇంట్లో అంటే డబ్బై ఇంట్లో కాపురం పెట్టింది. మొదటి రోజు పెరట్లో ఉన్న మూలగా పడేసి ఉన్న చెత్త చెదను తీసుకొచ్చి చెత్త చెదరం పారేసి వారం రోజులు పెద్ద చెత్త కుప్పంగా చేసింది. ఇది చూసి డబ్బయ్య పిశాచం కాకమ్మ దగ్గరికి వచ్చి బెదిరించింది. ఈ చెత్తను తెత్తి వీధిలో పడేయమని బెదిరించింది. అయినా కాకమ్మ లెక్క చేయలేదు. ఆ బెదిరించి లెక్కపోయి చేయపోగా ఎక్కడ ఉండే తొక్కు అక్కడే వదిలేసి గదిలోని అశుభ్రంగా ఉంచడం మొదలుపెట్టింది. అది చూసి చంద్రయ్య అన్నట్ట కాకమ్మతో, నువ్వు ఇలా చేస్తుంటే ఆ పిశాచం ఏదో రోజు మన ఇద్దరు పీకలు నిలిమేస్తుంది, ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచడం నేర్చుకున్నట్ట. కాకమ్మ చిరాకు పడుతూ, ఏం చేయమంటావు, చిన్నప్పటి నుంచి నాకు పని బద్ధకం అనేసిందట. క్రమంగా ఇంట్లో తుక్కు, చెడిపోయిన కూరగాయలతో చెత్త పొగుతో పెరిగి కుళ్ళి ఆ వాసన ఇంట్లోకి రాగసాగింది. బయట కూడా చెత్త పోగేస్తుంది. ఆ రాత్రి పిశాచం నిద్రపోతున్న కాకమ్మ మంచం పెట్టి మీద కూర్చుని గట్టిగా అరిచి, వసే ఇంట్లో నువ్వు అడుగుపెట్టిన ముందర చెప్పాను అశుభ్రాన్ని భరించలేనని, దొడ్లో నువ్వు పోగేసుకున్న చెత్తా చెదరం కుళ్ళిపోయిన వాసనతో నా ముఖం బద్దలైపోతున్నది, ఆ క్షణమే నేను చంపేస్తానన్నట్ట. ఆ మాట కాకమ్మ ఏమాత్రం చలించకుండా పిశాచాన్ని తన కూర్చుని చోటు నుంచి తోసేసి, పిశాచాన్ని మనుషులను భయపెట్టగలవు కానీ వాటికి మనిషిని చంపడానికి కావాల్సిన బలం ఉండదు నాకు తెలుసు, నువ్వు అనవసరంగా నువ్వు ఏమి చేయలేవు అని చెప్పి గోడవరం చీపురు కట్టి తీసింది. దానికి డబ్బై పిశాచ ఏంటంటే కీచుకు నడుచుకుంటూ దూరంగా వెళ్ళిపోయింది. సరే ఇక నీ జోలికి రాగానే ఇంటిని పెరటిని చేయలేని వీలంత వరకు శుభ్రంగా ఉంచమన్నట్ట. కాకమ్మ కోపం వచ్చింది. అర్ధరాత్రి వేళ బంగారు లాంటి నిద్ర పాడు చేస్తే నీ సంగతి రేపు చెప్తా అని చెప్పి నిద్రలో జారుకుంది. ఉదయాన్నే లేచి రవణమ్మ అని పక్కింటి ఆవిడ ఉంది. ఆవిడ ఏంటంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి
కొన్ని విషయాలు కనుక్కుంది. కనుక్కున్న తర్వాత ఏం చేసిందంటే ఒక ప్లాన్ వేసింది. రమణంత కనుక్కున్న తర్వాత డెబ్బై పిశాచికి శుభ్రత అంటే చాలా ఇష్టమట. చాలా ఇష్టం కాదు అసలు, చిన్న అశుభ్రంగా ఉండే పక్క వాళ్ళతో తగ్గుకొచ్చేవట. అప్పుడు ఆలోచించింది కాకమ్మ. ఇంకా లాభం చెప్పి పెరట్లో ఉన్న చెత్త పొగల నుంచి కొంత చెత్త తీసి వచ్చి పిశాచి ఉండే ఇంట్లో పడేసింది. అప్పుడు కాకమ్మ చేసిన పనికి పిశాచి మునుగుతూ గదిలోని ఓ మూల నిలబడి, అమ్మ తల్లి కాకమ్మ, నీ అశుభ్రం మూలంగా నాకు ఇంటి మమకారం పోయింది. నువ్వు ఇక్కడ ఉన్న దాపులున్న అడవిలో ఏ చెట్టు మీద కాలం వెళ్ళబుచ్చుతాను. కాస్త ఇల్లు శుభ్రంగా ఉంచుకొని నేర్చుకో అని చెప్పింది. నీ అశుభ్రానికి నీ భర్త కూడా ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడనేసి అడవికేసి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం సోమయ్య తర్వాత రమణమ్మ వాళ్ళు కూడా దూరం నుంచి చూశారు పిశాచం లోపలికి వెళ్ళడానికి వెళ్ళిపోవడం. వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు, ఎందుకంటే పక్కింట్లో పిశాచం ఉందని భయం కదా. ఈ అయితే కాకమ్మ ఏం చేసిందంటే ఉత్సాహంగా సాయంత్రం చంద్రయ్య రాగానే చెప్పిన విషయం. చంద్రయ్య అంతా విన్నాడు కోపంగా. రేపటి నుంచి నేను ఇంటిని శుభ్రంగా ఉంచు, లేకపోతే పిశాచం చెప్పిన నిన్ను కూడా నేను వదిలి ఎక్కడైనా పారిపోతాల్సి వస్తుందని చెప్పాడు. కాకమ్మ ముఖం ముడుచుకొని, నాకు పని బద్ధకం అని ఎప్పుడో చెప్పాను, కానీ పిశాచాన్ని వదిలించుకోవడంలో కాస్త మితిమీరాను, కానీ రేపటి నుంచి ఇంటి శుభ్రంగా ఉంచుకుంటానని చెప్పింది అన్నది. అదైతే అదిగో పిశాచి ఎన్నిసార్లు చెప్పినా నేను ఎంతగా చెప్తాను, నీళ్ళ యొక్క బద్ధక బుద్ధి అలాగే ఉండదు, రేపటి నుంచి శుభ్రం కాదు, ఇవాళ నుంచి ఇల్లు శుభ్రంగా ఉంచు అన్నాడు చంద్రయ్య. కాకమ్మ కూడా ఆ మాటలకి సోమయ్యతో కూడా నవ్వింది. ఆ తర్వాత నుంచి పక్కన ఉన్న రవణమ్మ సోమయ్యతో కూడా వీళ్ళు శుభ్రంగా ఫ్రెండ్షిప్ చేసుకుని రెండు కుటుంబాలు హ్యాపీగా ఉండడం మొదలుపెట్టాయి. ఎందుకంటే పిశాచి బాధ వదిలిపోయింది కాకమ్మ వల్ల. ఇది స్టోరీ. థ్యాంక్ యూ.